ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. మనిషి జీవితంలో వివాహం ఒక మధురమైన ఘట్టమైతే ఆ బంధానికి పరిపూర్ణతనిచ్చేది సంతానం. తమ రక్త సంబంధమైన వారసులను ఈ లోకంలోనికి తీసుకురావాలని, వారి బోసినవ్వులతో ఇంటిని ఆనందంతో నింపాలని ప్రతి దంపతులు కలలు కంటూ ఉంటారు. పిల్లల అల్లరి, వారి ముద్దు మాటలు జీవితంలోని ఏ ఒత్తిడినైనా మరిచిపోయేలాగా చేస్తాయి. హిందూ సనాతన శాస్త్రాల ప్రకారం మనుషుల జీవితంలో 4 పురుషార్థాలు ఉన్నాయి. అవే ధర్మ, అర్థ, కామ, మోక్షం. అందుకే వీటిని పురుషార్థ చతుష్టయ అని అంటారు. ఈ 4టిని అనుసరించే మనిషి జీవితం నిర్ణయించబడుతుంది. అయితే సంతాన ప్రాప్తి ద్వారా మాత్రమే మోక్షానికి మార్గాన్ని కనుగొంటాడని శాస్త్రాలలో ప్రస్తావించబడింది. అంతేకాకుండా పితృదేవతలు కూడా ఆత్మశాంతిని పొందుతారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సంతానం కావాలని కోరుకోవాలి. ఈ విధంగా వంశవృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే కొందరికి ఈ భాగ్యం వెంటనే కలిగితే, మరికొందరికి ఎంత ప్రయత్నించినా ఆలస్యమవుతూ ఉంటుంది. దీనికి కేవలం శారీరక కారణాలే కాకుండా జాతకంలోని గ్రహాల సంచారం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మన వేద జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెప్తోంది. జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క జాతకంలో 5వ ఇల్లు పూర్వ పుణ్యస్థానంగా, అలాగే సంతాన స్థానంగా పరిగణించబడుతుంది. ఈ స్థానం బలంగా ఉంటే సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ స్థానానికి అలాగే సంతానయోగానికి ముఖ్య కారకుడు దేవగురువైన బృహస్పతి. ఆయన అనుగ్రహం లేకుండా సంతాన ప్రాప్తి కలగటం చాలా కష్టం. మరి రాబోయే 2026వ సంవత్సరంలో బృహస్పతి యొక్క శుభ సంచారం వల్ల ఏ రాశుల వానికి సంతాన భాగ్యం బలంగా ఉందో, ఎవరి ఇంట ఉయ్యాలు ఊగబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం 2026లో ముఖ్యంగా ఒక 5 రాశుల వారికి గురుబలం వల్ల సంతానం కలిగే అవకాశాలు ప్రకాశవంతంగా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీం సంతానలక్ష్మియై నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే 2026లో సంతానయోగమున్న రాశులలో మొదటి రాశి మిథున రాశి. గత కొంతకాలంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ నిరాశతో ఉన్న మిథున రాశి వారికి 2026వ సంవత్సరం ఒక ఆశాకిరణంలా రాబోతోంది. ముఖ్యంగా 2026 మే 24వ తారీఖు తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన, సానుకూలమైన మార్పు సంభవించనున్నది. దీనికి ప్రధాన కారణం శుభాలకు అధిపతి, సంతానకారకుడైన బృహస్పతి మీ సొంత రాశిలోనికి, అంటే మీ జన్మ లగ్నంలోనికి ప్రవేశించటమే. లగ్నంలో ఉన్న గురువు తన అమృతతుల్యమైన పంచమ దృష్టితో నేరుగా మీ సంతాన స్థానమైన 5వ ఇంటిని, అంటే తులారాశిని చూడ్డం ప్రారంభిస్తాడు. ఇది అత్యంత శక్తివంతమైన యోగాలలో ఒకటి. గురుదృష్టి సోకిన స్థానం గంగాజలంతో శుద్ధి అయినట్లుగా పవిత్రమవుతుంది. దీనివల్ల గర్భధారణకు సంబంధించి ఏవైనా సూక్ష్మమైన ఆరోగ్య సమస్యలు, అడ్డంకులు, దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. మీరు చేస్తున్న వైద్య ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా మీ రాస్యాధిపతి అయిన బుధుడికి, బృహస్పతికి మధ్య ఉన్న స్నేహ సంబంధం వల్ల ఈ ఫలితాలు మరింత వేగంగా అందుతాయి. మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న అనుబంధం బలపడి ఇంట్లో ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇది గర్భధారణకు మానసికంగా కూడా ఎంతో దోహదపడుతుంది. 2వ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన కాలం. ఈ సమయంలో మీరు శ్రీ మహావిష్ణువును ఆరాధించటం, గురువారాల్లో శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయటం వల్ల గురుబలం మరింత పెరిగి మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. 2026లో సంతానయోగం ఉన్న రాశులలో 2వ రాశి సింహరాశి. సింహరాశి వారికి 2026వ సంవత్సరం ఇష్టకామ్య సిద్ధిని, అంటే మనసులోని కోరికలు నెరవేరే కాలాన్ని తీసుకురాబోతోంది. ముఖ్యంగా సంతానం విషయంలో మీ చిరకాల స్వప్నం ఫలించబోతోంది. 2026 మే 24 తర్వాత బృహస్పతి మీ లాభస్థానమైన 11వ ఇంటిలోనికి, అంటే మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. అక్కడి నుండి తన పవిత్రమైన 7వ దృష్టితో నేరుగా మీ 5వ ఇంటిని, అంటే ధనస్సు రాశిని సంపూర్ణంగా వీక్షిస్తాడు. లాభస్థానంలో గురువు ఉండటమనేది మీ ప్రయత్నాలన్నీ లాభదాయకంగా, విజయవంతంగా ముగిస్తాయని సూచిస్తుంది. గురువు యొక్క పూర్తి దృష్టి మీ సంతానస్థానంపై పడటం వల్ల
పిల్లలు కలగడానికి ఉన్న గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ 5వ ఇంటికి అధిపతి కూడా బృహస్పతే కావటం ఇక్కడొక విశేషం. సొంత ఇంటిని యజమానే చూస్తున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించిన శుభ ఫలితాలు రెట్టింపవుతాయి. గతంలో ఎదురైన గర్భస్రావాల వంటి సమస్యల నుండి బయటపడి ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందే యోగం ఉంది. ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. దీనివల్ల రాబోయే బిడ్డ భవిష్యత్తుకు మీరు చక్కటి పునాది వేయగలుగుతారు. సింహరాశి దంపతులు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఆదివారం శివాలయానికి వెళ్లి ప్రార్థనలు చేయటం, గోధుమలను దానం చేయటం వంటివి చేస్తే 2026 ముగిసేలోపు మీ ఇంట చిన్నారి అడుగుల సవ్వడి వినిపించటం ఖాయం. 2026లో సంతానయోగం ఉన్న రాశులలో 3వ రాశి తులారాశి. నిరంతరం సమతుల్యతను కోరుతూనే తులారాశి వారికి 2026వ సంవత్సరం అదృష్టాన్ని, శుభవార్తలను తీసుకురాబోతోంది. ముఖ్యంగా మే 24వ తారీఖు నుండి దేవగురు బృహస్పతి మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో అంటే మిథున రాశిలో సంచరించబోతూ ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉన్న గురువు తన నవమ దృష్టితో మీ సంతాన స్థానమైన 5వ ఇంటిని అంటే కుంభరాశిని వీక్షిస్తాడు. 9వ ఇల్లు తండ్రిని, గురువులను, దైవాన్ని, అదృష్టాన్ని సూచిస్తుంది. ఇక్కడ గురువు ఉండటం, అక్కడి నుండి సంతాన స్థానాన్ని చూడటం అనేది పెద్దల ఆశీస్సులతో, దైవానుగ్రహంతో సంతానం కలిగే యోగాన్ని బలంగా సూచిస్తుంది. చాలా కాలంగా పిల్లల కోసం తీర్థయాత్రలు, పూజలు, వ్రతాలు చేస్తున్న వారికి ఫలితం దక్కే సమయం ఇది. మీ ప్రార్థనలు ఫలించి మీ వంశాన్ని నిలబెట్టే వారసుడు లేదా వారసురాలు మీ జీవితంలోనికి అడుగు పెడతారు. అంతేకాకుండా మీ 5వ ఇంటికి అధిపతి అయిన శని భగవానుడు కూడా అనుకూల స్థానంలో ఉండటం వల్ల పుట్టబోయే సంతానం చాలా ఆరోగ్యంగా, దీర్ఘాయుష్యుతో, మంచి తెలివితేటలతో ఉంటుంది. మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడికి, బృహస్పతికి మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల శుభఫలితాలే అధికంగా ఉంటాయి. మీరు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని పూజించటం ద్వారా మీ కోరికను మరింత బలోపేతం చేసుకోవచ్చు. 2026లో సంతానయోగం ఉన్న రాశులలో 4వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి దంపతులకు 2026వ సంవత్సరం దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని, కుటుంబ విస్తరణను సూచిస్తుంది. సంవత్సరం ద్వితీయార్థంలో అంటే మే 24 తర్వాత మీ రాశ్యాధిపతి అయిన బృహస్పతి మీ 7వ స్థానమైన కళత్ర స్థానంలో అంటే మిథున రాశిలో సంచరిస్తాడు. 7వ స్థానంలో గురువు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తరిగిపోయి ప్రేమ, అన్యోన్యత, ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతాయి. అక్కడ నుండి గురువు మీ జన్మ లగ్నాన్ని అంటే మొదటి ఇల్లు తన 7వ దృష్టితో చూడటం వల్ల మీకు మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యము, ఆత్మవిశ్వాసము రెట్టింపు అవుతాయి. గర్భధారణకు ఈ 3 అంశాలు చాలా అవసరం. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండటం వల్ల సంతానం కలగడానికి అనువైన శారీరక, మానసిక వాతావరణం సహజంగానే ఏర్పడుతుంది. మీ భాగస్వామి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. మీ రాశ్యాధిపతే మీకు అనుకూలంగా మారుతున్నందున గతంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. గురువారం నాడు సాయిబాబా గుడికి లేదా రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్లటం, విద్యార్థులకు పుస్తకాలు దానం చేయటం వంటివి చేయటం ద్వారా 2026లో మీరు సంతాన భాగ్యాన్ని పొందవచ్చు. 2026లో సంతానయోగం ఉన్న రాశులలో 5వ రాశి కుంభరాశి. సంతానయోగం విషయంలో 2026లో అత్యంత అదృష్టవంతమైన రాశి ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా కుంభరాశి అని చెప్పాలి. ఎందుకంటే దేవగురువైన బృహస్పతి 2026 మే నెల నుండి నేరుగా మీ 5వ స్థానంలోనే అంటే 5వ ఇల్లు మిథున రాశిలో సంచరించబోతూ ఉన్నాడు. సంతాన స్థానంలోనే సంతానకారకుడైన గురువు ఉండటం అనేది కోటి వరాలతో సమానమైన అద్భుతమైన అరుదైన యోగం. దీని ప్రభావంతో సంతానం కలగడానికి ఉన్న ఎలాంటి అడ్డంకులైనా సరే సూర్యుడిని చూసిన మంచులా కరిగిపోతాయి. మీ రాశ్యాధిపతి అయిన శని గతంలో మీకు కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు కలిగించవచ్చు. కానీ ఇప్పుడు గురువు నేరుగా రంగంలోనికి దిగటంతో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఐవీఎఫ్ వంటి ఆధునిక వైద్య చికిత్సలు తీసుకుంటున్న వారికి విజయం లభించే అవకాశాలు 100% ఉన్నాయి. మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈ రాశి స్త్రీలకు గర్భం దాల్చడానికి, ఆరోగ్యకరమైన తెలివైన బిడ్డకు జన్మనివ్వడానికి ఇదొక సువర్ణయుగం లాంటిది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దైవంపై పూర్తి నమ్మకంతో వైద్యుల సలహాలు పాటిస్తూ ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ ఇంట ఆనందహరివిల్లు విరబూయటం తథ్యం. ఇక సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ముఖ్యంగా 2026లో గురుబలం వలన యోగం ఉన్న మిథున, సింహ,
తుల, ధనస్సు, కుంభరాశుల వారు తమ ప్రయత్నాలు సఫలం కావడానికి, శుభయోగాన్ని పటిష్టం చేసుకోవడానికి, అలాగే ఏవైనా దోషాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి అనుసరించాల్సిన ఉమ్మడి ఆధ్యాత్మిక మార్గం, పరిహారాలు మరియు పూజా విధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ 5 రాశుల వారికి ప్రధాన కారకుడు బృహస్పతి అనగా గురువు. సంతాన స్థానంపై అనుకూల దృష్టి కలిగి ఉండటం శుభసూచికం. ఈ అదృష్టాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, దైవానుగ్రహాన్ని పొందడానికి ఈ పరిహారాలన్నీ పాటించటం శ్రేయస్కరం. సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే ప్రతి దంపతులు పాటించవలసిన అత్యంత ముఖ్యమైన పరిహారం దేవగురువు బృహస్పతి ఆరాధన. గురువు సంతానకారకుడే కాకుండా శుభాలకు, జ్ఞానానికి అధిపతి. కాబట్టి ప్రతి గురువారం రోజున శ్రీ మహావిష్ణువును లేదా ఆయన అవతారాలైన సాయిబాబా, రాఘవేంద్రస్వామి వంటి గురువులను పూజించటం ద్వారా గురుబలం బలోపేతమవుతుంది. గురువారం నాడు స్నానమనంతరం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్ళి శనగలను లేదా పసుపు రంగు స్వీట్లను దానం చేయటం మంచిది. ఇంట్లో లేదా ఆలయంలో విష్ణు సహస్రనామం లేదా గురుస్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభించి గ్రహాల అనుకూలత పెరుగుతుంది. అన్ని రకాల వారికి, ముఖ్యంగా సంతానం ఆశించే దంపతులకు అత్యంత శక్తివంతమైన పూజలలో ఒకటి సంతాన గోపాల ఆరాధన. గర్భధారణలో, ఆరోగ్యకరమైన శిశుజననంలో సహాయపడే ఈ ఆరాధనలో సంతానగోపాల మంత్రాన్ని దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వమహం శరణం గతః నిత్యం ఉదయం మరియు సాయంత్రం కనీసం 108 సార్లు భక్తి శ్రద్ధలతో జపించటం తప్పనిసరి. ఈ మంత్రాన్ని జపించే సమయంలో శ్రీకృష్ణుడి బాలరూపాన్ని లేదా సంతానగోపాల యంత్రాన్ని మనసులో ధ్యానించటం వల్ల ఏకాగ్రత పెరిగి కోరిక వేగంగా నెరవేరుతుంది. సంతాన భాగ్యం పొందడానికి శక్తినిచ్చే మరొక ముఖ్యమైన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. సంపదకు, శుభాలకు, స్త్రీ జనన శక్తికి అధిపతి అయిన అమ్మవారిని ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా పూజించాలి. కనకధారా స్తోత్రాన్ని పఠించటం, అమ్మవారికి ఎరుపు లేదా పసుపు రంగు పూలతో అర్చన చేయటం వల్ల గర్భధారణకు సంబంధించిన సూక్ష్మమైన అడ్డంకులు తొలగిపోతాయి. వీలైతే శుక్రవారం నాడు ముత్తైదువులకు పండ్లు, పసుపు, కుంకుమ, పాలు వంటి శుభప్రదమైన వస్తువులను దానం చేయటం వల్ల సుమంగళి ఆశీస్సులు లభిస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యానికి మరియు సమస్త దోషాల నివారణకు శివారాధన చాలా ముఖ్యం. ప్రతి సోమవారం లేదా ఆదివారం రోజున శివాలయాన్ని సందర్శించి శివుడికి రుద్రాభిషేకం లేదా పాలతో అభిషేకం చేయటం వల్ల గ్రహదోషాలు నివారించబడతాయి. 5వ ఇల్లు అనగా సంతానస్థానం పూర్వం పుణ్యస్థానం. కాబట్టి శివుడిని ప్రార్థించటం ద్వారా పూర్వకర్మదోషాలు తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా సింహరాశివారు ఆదివారం శివారాధన చేయటం ఉత్తమం. అలాగే శనిదోషాల నివారణ కోసం కుంభరాశివారు మరియు మిగతావారు ప్రతి శనివారం ఆంజనేయస్వామిని ఆరాధించటం, హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రాశులవారు తరచుగా చేయవలసిన ఆధ్యాత్మిక క్రియలలో తీర్థయాత్రలు మరియు సత్యనారాయణ వ్రతం కూడా ఉన్నాయి. దైవానుగ్రహం, అదృష్టం పొందడానికి 9వ ఇంటి బలం అవసరం. తులారాశివారికి భాగ్యస్థానంలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి వారు తమ కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని సందర్శించటం, మొక్కులు చెల్లించటం వల్ల ఫలితం త్వరగా దక్కుతుంది. ప్రతి పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేసుకోవటం వల్ల కుటుంబంలో ఆనందము, అన్యోన్యత పెరిగి గర్భధారణకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. వీటన్నింటితో పాటు ధనస్సు రాశివారికి 7వ స్థానంలో గురువు ఉండటం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత, గౌరవము పెరుగుతాయి. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇద్దరూ కలిసి పూజలు, దానాలు చెయ్యాలి.
పెద్దల ఆశీస్సులు తీసుకోవటం అనేది అత్యంత ముఖ్యమైన పరిహారం. ఇంట్లోని పెద్దలను, మీ గురువులను, అర్హులైన బ్రాహ్మణులను గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకోవటం ద్వారా గురుబలం తక్షణమే పెరుగుతుంది. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయటం, అన్నదానం చేయటం వంటి సామాజిక సేవలు చేయటం వల్ల మీ వ్యక్తిగత కర్మలు శుద్ధి అవుతాయి. చివరిగా దంపతులిద్దరూ మానసిక ప్రశాంతతతో, ఆత్మవిశ్వాసంతో ఉండటం ముఖ్యం. ఎటువంటి ఆందోళన చెందకుండా సానుకూల దృక్పథంతో, వైద్యుల సలహాలను పాటిస్తూ, దైవంపై పూర్తి నమ్మకంతో ప్రయత్నాలు కొనసాగించినట్లయితే 2026లో ఈ 5 రాశుల వారికి సంతానయోగం తప్పక సిద్ధిస్తుంది. ఈ పరిహారాలు కేవలం ఆధ్యాత్మిక శక్తిని, అనుకూలతను పెంచటానికి మాత్రమే అని గుర్తుంచుకుని, పూర్తి జాతక పరిశీలన కోసం నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించటం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. ఈ విధంగా నిష్ఠగా అనుసరించటం వల్ల వారి కోరిక తప్పకుండా నెరవేరి వారింట ఆనందహరవిల్లు వెరబోయటం తథ్యం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.